భార్యాభర్తల బంధం పార్ట్ 25. నేనంటే ఎంత ఇష్టమో చెప్తావా అంది ఆశ్చర్యంగా. ఖచ్చితంగా చెప్తాను అన్నాడు మానస వీపు మీద చిన్నగా గాలి ఊదుతూ. మానస మెలికలు తిరుగుతూ అర్జున్ నీ చేష్టలు ఆపి చెప్పు నేనంటే ఎంత ఇష్టమో అంది. మగాడి ఇష్టం మాటల్లో కాదు చేతుల్లో తెలుస్తుంది అన్నాడు. అర్జున్ 2 చేతులను లాగి తన నడుము చుట్టూ వేసుకొని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు చెప్పు చేష్టలతో కాదు మాటలతో అంది. సరే చెప్తాను అని మానస మేడ మీద తల ఆనించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. నేను చిన్నప్పటి నుండి నీ గురించి ఆలోచించలేదు. నాకు అసలు నా జీవితంలో నువ్వు అనేదానికి ఉన్నావనే గుర్తులేదు. నా జీవితంలో చాలా విచిత్రంగా ఇక్కడికి చేరింది. నేను నా జీవితంలో ఫస్ట్ ప్రేమించింది సాహితీనే. ఆపండి నేను నా గురించి చెప్పమన్నాను. నీ ప్రియమైన సాహితీ గురించి కాదు అంది బొంగమూతి పెడుతూ. జలసేన అన్నాడు నవ్వుతూ. మానస అతని వైపు తిరిగి ఏమో అర్జున్ ఇంతకు ముందు సాహితీ గురించి తలుచుకుంటేనే ఏమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు తన పేరు విన్నా సరే ఏదో తెలియని కోపం వచ్చేస్తుంది. ఇదంతా జెలసీనే కావచ్చు కానీ ఎందుకో కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నాను అంది. దాన్ని ప్రేమ అంటారు. నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది. సాహితీ నా మొదటి భార్య. అందుకే సాహితీ పేరు వినడానికి కూడా ఇష్టపడడం లేదు అన్నాడు. అంది మానస. సరే చెప్పేది విను అన్నాడు మానస చేతిని పట్టుకొని. చెప్పు అంది అతని వైపు చూస్తూ. నువ్వు నాకు పరిచయం అయిన మొదటి రోజు బస్సులోనే చూశాను. చాలా అమాయకమైన మొహం, అందమైన కళ్ళు. చూడగానే మనసుకు హాయిగా అనిపించింది. తర్వాత నీ ఫ్రెండ్ గురించి చెప్పి కార్డు ఇచ్చినప్పుడు మన ఆఫీస్ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయాను. తను అక్కడ లేదని తెలిసి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి వచ్చాక నువ్వు పల్లితో స్నేహంగా ఉండడం, వినయ్ నీ అక్కలా ఆదరించడం చూసి చాలా అంటే అసూయ కలిగింది. నీ మీద కోపం కూడా వచ్చింది. నిన్ను ఇంట్లో ఉంచడం అవసరమా అని కూడా అనిపించింది. అందుకే నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలిసాక కూడా నీతో చెప్పలేదు. కానీ ఎప్పుడైతే సుగుణ విషయంలో నువ్వు నన్ను నమ్మలేదో అప్పుడు మళ్ళీ నీ మీద అభిమానం ఏర్పడింది. నా కోసం నువ్వు సుగుణ బంధువులను కలిశావు. నన్ను సుగుణతో జరిగే పెళ్లి నుండి తప్పించాలని చూస్తున్నావని తెలియగానే నీ మీద నాకు ఏదో తెలియని ఫీల్ కూడా మొదలైంది. ఆ ఫీల్ ఎలాంటిదో కూడా నిర్ణయించుకోకుండానే నిన్ను నా భార్యను చేసుకుని ఈ పెళ్లి నుండి బయటపడాలని అనుకున్నాను. అందుకే నీ మెడలో పసుపు తాడు కట్టేశాను. ఆ తర్వాత ఆలోచించాను. ఎలాగో పెళ్లికి సుగుణ అన్ని ఏర్పాట్లు చేసింది కదా, నేను అందరి ముందు ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనిపించింది. అందుకే పెళ్లికి రెడీ అయ్యాను. మళ్ళీ పెళ్ళికి ఇంకో కారణం కూడా ఉంది మానస. అది నీ మనసులో నేను ఉండడం. నీకు నాతో బ్రతకడం ఇష్టమని తెలుసు కాబట్టి నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేయకూడదు అని అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అన్నాడు. మానస అతని మాటలు వింటూ సైలెంట్గా ఉంది. మానస ఇంకో విషయం అడగనా అన్నాడు. ఏంటో అడుగు అంది. భారతి నీ ఫ్రెండ్ కాదని నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడు. నిజం చెప్పనా, అప్పటికి నువ్వే నా అర్జున్వే అని నాకు పూర్తిగా తెలియదు. అందుకే అబద్ధాన్ని చెప్పాను. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది, బట్ నేను మర్చిపోయాను. సారీ అర్జున్ అంది. సరేలే అన్నాడు. నీకెలా తెలిసింది విషయం అంది. నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు. వినయ్ చెప్పేశాడు అన్నాడు నవ్వుతూ. మరీ అడగలేదే అంది. నాకు అవసరం లేదు అనిపించింది కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు. సరే నువ్వు మధ్యలో ఆపేశావు. నేనంటే ఎంతో ఇష్టమో చెప్తూ అంది. నువ్వంటే నాకు ప్రాణం రా. నువ్వు లేకుండా నేను మాత్రం ఖచ్చితంగా బ్రతకలేను అనిపిస్తుంది మానస. ఒకప్పుడు నేను ఎంత ఆనందంగా ఉండేవాడినో, ఆ తర్వాత ఎంత బాధపడ్డానో, ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను. అందుకే అంటారు ఏది జరిగినా అంతా మన మంచికే అని. నాకు మాత్రం చాలా మంచి జరిగింది. నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నాతో జీవితం మొదలుపెట్టిన క్షణం నుండి నువ్వే నాకు జీవితం అయిపోయావు మానస. మన మొదటి రాత్రి నీకు ఇష్టం ఉండి ఒప్పుకున్నావో లేకుండానే ఒప్పుకున్నావో తెలియదు కానీ మనం భార్యాభర్తలుగా ఒకటైన ఆ క్షణం నాకు ఏమనిపించిందో తెలుసా అన్నాడు మానస వైపు చూస్తూ. మధ్యలో ఆపకు అర్జున్, నీ మాటలు వింటుంటే చాలా బాగుంది అంది అర్జున్ చేతులు పట్టుకుని. ఊహలు ఇక నేను చెప్పను అన్నాడు. అర్జున్ ప్లీజ్ చెప్పు అంది మారం చేస్తూ. అర్జున్ మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమె అమాయకమైన మొహం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. మానస సిగ్గుతో కళ్ళు దించుకుంది. మానస తలని గుండెలకు అదుముకున్నాడు. మనం ఒకటైన ఆ క్షణంలో సాహితీ కంటే ముందు నువ్వు నా జీవితంలోకి వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకో నీ సాహచర్యంలో నాకు ఏదో తెలియని హాయి. అనుకున్న మనిషి పక్కన ఉన్నప్పుడు మనసులో కలిగే భావోద్వేగాలు ఎన్నో.
నువ్వు పక్కనుంటే నాకు ఏ కష్టం గుర్తుకు రాదు. ఎంత బాధలో ఉన్నా నీ మొహంలో అమాయకత్వం నా బాధను పోగొట్టేస్తుంది. ఐ లవ్ యూ సో మచ్ రా అన్నాడు తల మీద ముద్దు పెట్టి. మానస ఏం మాట్లాడలేదు. అర్జున్ని హత్తుకుని సైలెంట్గా ఉండిపోయింది. అర్జున్ కూడా చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. మానస ఎప్పటికీ నిన్ను మాత్రం వదిలి వెళ్ళకు, నువ్వు మోసం చేయకు. ఒకవేళ నువ్వు నాతో సంతోషంగా లేకపోతే నేను ఈ విషయంలో అయినా సంతోషంగా ఉంచలేకపోతే నాతో ఆ విషయం చెప్పు. నన్ను నేను మార్చుకుంటాను. నిన్ను ఆనందంగా చూసుకుంటాను. సాహితీలాగా మాత్రం అస్సలు చేయను. ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండలేను. ఇదంతా నీ మీద నమ్మకం లేకుండా చెప్పడం లేదు. ఒకసారి జరిగిన అనుభవం మనకు గుణపాఠం అవుతుంది. ఆ భయంతో నా ప్రేమ మీద నాకున్న భయంతో చెప్తున్నాను. నువ్వు నా ప్రాణం మానస. నువ్వు దూరం అయితే నేను ఖచ్చితంగా బ్రతకలేను అన్నాడు. మానస ఏం మాట్లాడలేదు. మాట్లాడవేంటి అన్నాడు మానస మొహాన్ని పైకెత్తి. మానస కళ్ళల్లో నీరు కారుతున్నాయి. ఏమైంది మానస అన్నాడు. నేను ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను అర్జున్. నేను వదిలి వెళ్ళిన రోజు నేను ప్రాణాలతో లేనని అర్థం అంది కళ్ళు తుడుచుకొని. నేనంతే అదృష్టవంతుడిని మానస అన్నాడు అర్జున్. ఒకసారి మా ఊరికి వెళ్ళొద్దామా? అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారో చూసేద్దాం అంది మానస. సరే అన్నాడు. రేపే వెళ్దాం అంది. రేపు కాదు మానస, ఒక వారం తర్వాత వెళ్దాం. ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి అన్నాడు. సరే నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే వెళ్దాం అంది. 2 రోజుల తర్వాత సుగుణ జగదీష్ వచ్చారు. సుగుణ రాలేదా అంది మానస. లేదు మానస, తన ఊర్లోనే ఉంటుంది అంది. సుగుణ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఊర్లో ఏం చేస్తుంది సుగుణ? మీతో పాటు రాణి ఉండటం మంచిది కదా అంది మానస. పర్లేదు, ఎక్కడో ఒకటో చోట ఉంది కదా అంది. మానసకు ఆ మాటకు విపరీతమైన కోపం వచ్చింది. అయినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉండిపోయింది. సుగుణ ఇంతకుముందు ఉన్న రూమ్లోనే సుగుణ జగదీష్ తన లగేజ్ సర్దుకున్నారు. అర్జున్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. సుగుణ జగదీష్ హాల్లోనే ఉన్నారు. మానస కనిపించలేదు. హాయ్ సుగుణ, హాయ్ జగదీష్ అనేసి రూమ్లోకి వచ్చాడు. అక్కడ కూడా మానస కనిపించలేదు. వెంటనే కిచెన్లోకి వచ్చాడు. పల్లి, మానస ఎక్కడ అన్నాడు. సార్ వెజిటేబుల్ షెడ్లో ఉంది మానసమ్మ అన్నాడు పల్లి. చిన్నగా నిట్టూర్చి సరే కాఫీ పెట్టు అనేసి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చాడు. మానస అక్కడ పాదులు చేస్తూ కనిపించింది. మానస అన్నాడు పక్కన వచ్చి నిలబడి. అర్జున్ ఎంతసేపు అయింది వచ్చి అంది పాదులు చేస్తూనే. నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేసి అతను ఏమయ్యాడు అన్నాడు కోపంగా. అతనే చేస్తాను అన్నాడు అర్జున్. కానీ ఇదిగో ఈ చెట్లన్నీ నేనే నాటాను, అందుకే నేనే పాదులు చేస్తున్నాను. నాకు ఇదొక ఆనందం అర్జున్. ఇక్కడికి వస్తే చాలు హాయిగా ఉంటుంది మనసుకు అంది. నీకు ఇంకా పల్లెటూరు వాసనకి తగ్గలేదు, రా లోపలికి పోదాం అన్నాడు. అంతలోనే పల్లి కాఫీతో అక్కడికి వచ్చాడు. పల్లి మీ మానసమ్మకు చెప్పు ఇలాంటి పనులు చేయొద్దని అన్నాడు. పల్లి మానస వైపు చూశాడు. పల్లి నువ్వు వెళ్ళు అంది మానస. సరేనమ్మా అనుకుంటూ పల్లి వెళ్ళిపోయాడు. అర్జున్ మనం పుట్టిన ప్లేస్ని మర్చిపోవడం చాలా తప్పు. నాకు మీ ఊరంటే చాలా ఇష్టం, మా పొలాలంటే ఇంకా ఇష్టం. చిన్నప్పుడు ఆ పొలాల్లోనే అమ్మా నాన్నలతో అన్నయ్యతో కలిసి గడిపిన రోజులు నాకు ఎంతో ఇష్టమైన రోజులు. ఇంకా చెప్పాలంటే ఇలా చెట్లతో గడపడం నాకు ఎంతో ఇష్టం. వీటిని నాటినప్పటి నుండి ఎన్నో జాగ్రత్తగా కాపాడాలో తెలుసా? పసిబిడ్డలను పొత్తిళ్లలో దాచినట్టుగా పంటను కాపలా కాయాలి, ఎరువులు చల్లాలి, సమయానికి నీరు పట్టాలి. ఎంత కష్టపడినా ఏ రోజు మనకి కష్టం అనిపించదు. అది మొక్కలకు మనకు ఉన్న బంధం. కాబట్టి నేను ఇక్కడే ఎక్కువగా గడుపుతాను అంది. సరే మీ ఊరికి రేపే వెళ్దాం సరేనా అన్నాడు. ఈ వారం కుదరదు అన్నావు కదా అంది ఆశ్చర్యంగా. నీకు మీ ఊరు పొలాలు గుర్తొచ్చాయి కదా అందుకే వెళ్దాం అన్నాడు.